అందరికీ నమస్కారం అండి. శ్రీ రమణాశ్రమ లేఖలు 100వ లేఖ చదవబోతున్నాం. మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందండి. అనుకోని కొన్ని అన్ఎక్స్‌పెక్టెడ్ పనుల వల్ల. అయితే ఇది చూసేవాళ్ళు తక్కువ మందే ఉన్నారు ఈ వీడియోస్. కానీ ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నాకు మెసేజ్‌లు పెడుతూ ఉంటారు ఈ వీడియోల గురించి. అందుకని మీకందరికీ కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఇప్పుడు ప్రారంభిద్దాం. 100వ లేఖ అపరిహారం. సూరినాగమ్మ గారు వారి అన్నగారికి 12 మార్చి 1947న వ్రాసిన లేఖ. ఈ మధ్య ఏకాత్మ పంచకం పుట్టిన దినపు పాటలు భగవాన్ రాశారు కదా, అవి సీరా ఊరే చిత్తు కాగితాల మీద రాస్తుంటే చూచి ముత్యాల కోవల్లే ఉందే, ఆ దేవతాలిపికి ఈ చిత్తు కాగితాలేమా అన్న దుగ్ధతో ఏదైనా పుస్తకంలో రాస్తే బాగుండునే అన్నాను. చాలు పుస్తకంలో రాస్తే స్వామి రాసిందల్లే ఉందే అని ఎవరో ఒకరు తీసుకుపోతారు. ఇక్కడ ఒకటి ఉండదు, స్వామి అందరికీ ఉమ్మడి కదా అని నిరాకరించారు భగవాన్. ఈ ఉదయం పుట్టిన దినపు పద్యాలలో కొంచెం సవరణ చేయడం వల్ల ఆ సవరణ రాసి నా పుస్తకంలో అతికించే నిమిత్తం చిన్న కాగితం కావలసి హాల్లో వెతికితే లేకపోయింది. ఇంటికి వచ్చేదాకా నిలబడలేక ఆఫీస్లో అడిగి తెచ్చుకుంటానని జంకు గొంకు లేకుండా భగవాన్తో చెప్పి వెళితే చక్కని కాగితాలు చూపించారు అక్కడ. నేను ఒకటి తీసుకుని భగవాన్ రాసుకోవడానికి ఇవి బాగున్నవే అన్నాను. అయితే తీసుకొని పొమ్మని 4 కాగితాలు ఇచ్చారు. అవి తెచ్చి భగవాన్కు చూపి, ఏమైనా రాస్తే ఈ కాగితాల మీద రాయడం మంచిది కదా అని ఒక పుస్తకంలో అంటించి ఉంచుతామే, అవన్నీను ఈ షెల్ఫ్లో పెడుదునా ఇవి అన్నాను. ఎక్కడివవి, ఆఫీస్లో తెచ్చారా అన్నారు భగవాన్. అవునన్నాను. సరిపోయింది, నాకెందుకు ఇవి, మీకు కావాలంటే ఉంచుకోండి, నేను న్యూస్ పేపర్లో కాగితాలు చింపి దాచుకుని రాసుకుంటాను, ఇవన్నీ నాకెందుకు అన్నారు భగవాన్. మరి మాట్లాడలేక అక్కడే బీరువాలో పెట్టి ఉంచాను. 9 దాటింది. పోస్టు వచ్చి వెళ్ళిన తర్వాత న్యూస్ పేపర్ చదివేందుకు తీసుకున్నారు భగవాన్. 4 వేళ్ల వెడల్పున అచ్చు లేని ఖాళీ పేపర్ కంటపడ్డది. అది మడిచి చింపుతూ నా వైపు చూచి నవ్వితే ఎందుకో గ్రహించలేకపోయాను. శాంతం చింపి చక్కగా మడిచి షెల్ఫ్లో పెట్టబోతూ, ఇదిగో ఈ కాగితాలు నా రాతకు ఉపయోగించుకుంటాను, లేకుంటే మనకు ఎలా వస్తాయి, వీటి నిమిత్తం ఎక్కడికి పోయేది, మనం రాసే రాతకి ఇది చాలవా ఏమి అన్నారు నవ్వుతూ. ఇదంతా మాకు పాఠమన్నమాట. భగవాన్ సదా అన్ని విషయాల్లోనూ పాఠం చెబుతూనే ఉన్నారు, కానీ మేము నేర్చుకోవడం లేదు అన్నాను. భగవాన్ నవ్వి ఊరుకున్నారు. పుస్తకాలు పోస్టు ద్వారా ఎవరైనా పంపుతారనుకో, అవి పైన కట్టిన పేపర్తో సహా తెస్తారు కొందరు. భగవాన్ ఆ పై పేపర్ చక్కగా మడిచి దగ్గరున్న వారితో, ఏమోయ్ ఇవి దాచిపెట్టు, ఏదైనా పుస్తకానికి అట్ట వేసుకుందాం, మనకు కావాలంటే ఎలా వస్తాయి, వచ్చిందలా లాభం అంటూ ఉంటారు. నిత్యం ఆఫీస్ నుంచి జాబులు తెస్తారా, అందులో మీ వంటి ఉద్యోగస్తులంతా పేపర్ మడిచి ప్రక్కన రాసి మిగతాది నిర్లక్ష్యంగా వదిలివేస్తారు. భగవాన్ ఇవన్నీ చింపి దాస్తారు. పిన్నులు గుచ్చుతారనుకో, చదివే పని తీరగానే ఆ పిన్నులు తీసి దాచమని సేవకులకిచ్చి ఇవి మనకు కావలసినప్పుడు ఉపయోగిస్తాయి, వారికి పారవేసేవేగా, మనం ఉపయోగించుకుందాం, కొత్తవి మనకు ఎలా వస్తాయి, కొనాలి, డబ్బేది మనకు అంటారు. కొండ మీద ఉండగా శ్రీవారే టెంకాయ చిప్పలతో గరిటెలు, చెంచాలు, గిన్నెలు ఎన్నో తయారు చేసేవారట. ఈ మధ్య కూడా అప్పుడప్పుడు టెంకాయ చిప్పలతోనే గిన్నెలు, చెంచాలు తయారు చేసి చక్కగా మెరుగుపెట్టి దంతపు సామానులే చేసి దగ్గరున్న వారితో, ఇదిగో ఇవి జాగ్రత్తగా దాచండి, మనకు ఎప్పుడైనా కావాలంటే ఉపయోగిస్తాయి, వెండి బంగారం మనకు ఎలా వస్తుంది, ఇవే వెండి గిన్నెలు, బంగారు చెంచాలను, చెయ్యి కాలదు, చిలుమూరదు, సుఖంగా ఉంటుంది అని అంటూ ఉండడమే కాక, తామేదైనా పలహారం చేసేటప్పుడు, ఆశ్రమంలో మలయాళపు గంజి కాచినప్పుడు అవే ఉపయోగిస్తారు భగవాన్. బత్తాయి పళ్ళు, కమలాఫలాలు మొదలైనవి వస్తే వాటి తోళ్ళు పారవేయనీక పచ్చళ్ళుగాను, ఊరగాయలుగాను, పులుసు ముక్కలుగాను, ఇంకా ఎన్నో విధాల ఉపయోగపడేట్లుగా చేస్తారు భగవాన్. అదేగాక భోజన సమయంలో విస్తరిలో అణుమాత్రమైన ఏ పదార్థము పరిహరించరు. ఉపయోగకర్మ పదార్థములేవిని పరిహరించుట తగదు. ఆచరణ రూపంగా ఈ విషయాలు బోధిస్తూ ఉంటారు. రోజు పుష్పాలు ఏవైనా తెచ్చిస్తారనుకో, భగవాన్ అవి కళ్ళకద్దుకుని గడియారం మీద పెట్టి ఉంచి వాడి రాలిన రేకులన్నీ తింటూ ప్రక్కనున్న వారికి ఇస్తారు.
రోజా పుష్పాలు. రోజా పుష్పాలు ఎవరైనా తెచ్చిస్తారనుకో, భగవాన్ వాటిని గడియారం మీద పెట్టి ఉంచి కళ్ళకద్దుకుని రాలిన రేకులని తింటూ పక్కనున్న వారికి ఇస్తారు. ఒకసారి ఎవరో రోజా పూల దండ ఒకటి తెస్తే అమ్మ కోవెలలో అలంకరించి నిర్మాల్యం అన్ని పువ్వులతో పాటు గంపలో పడవేశారు అర్చకులు. భగవాన్ బయటికి వెళ్ళి వస్తూ అది చూసి వారిపై కోపగించుకుని ఆ రేకులన్నీ ఏరి తెచ్చి పాయసంలో వేయించేసరికి గుమగుమలాడుతూ ఎంతో రుచిగా ఉంది. కొండకు వెళుతూ ఉంటారా, వచ్చేపోయే దారిలో ఉపయోగకరముగా ఆకులేమైనా కనిపిస్తే సేవకులతో పాటు తాము కోసి తెచ్చి పక్వం చేసే విధానం చెప్పి ఎంతో రుచిగా తయారు చేయిస్తారు భగవాన్. ఖరీదు గల వాటి కంటే కానీ ఖర్చు లేకుండా అందరికీ లభించే పదార్థాలే వారికి ప్రీతి. ఇవన్నీ సాధారణ విషయాల వలె తోస్తవి, కానీ సరిగ్గా విచారిస్తే అన్నీ మనకు పాఠాలే. స్వల్ప ఆదాయంతో జీవితం గడపవచ్చు అని బోధిస్తున్నారన్నమాట. ఇట్లు సోదరి. 101వ లేఖ. భ్రాంతి శాంతి. ఇది 23 మార్చి 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. నిన్న సాయంత్రం ఆంధ్రదేశం నుంచి ఒక యువకుడు వచ్చాడు. ముఖం చూస్తే ఒట్టి అమాయకుడులే కనబడతాడు. ఈ ఉదయం 9ంటికి భగవానుని సమీపించి, స్వామి, నేను 10 నెలల క్రితం తమ దర్శనం చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టింది. వెంటనే బయలుదేరి వచ్చాను. క్షణమైనా ఆగలేకపోయాను. ఇక ముందు ఇలాగే బుద్ధి పుడితే రావచ్చునా అన్నాడు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఏదైనా ప్రాప్తానుసారం నడుస్తుంది. రాబోయే దాని గురించి యోచన ఎందుకు అన్నారు భగవాన్. ఇక ముందు ఇలాగే బుద్ధి పుడితే వెంటనే రావచ్చునా, అణుచుకోవాలా అని మళ్ళీ అడిగాడు. భవిష్యత్తును గురించి యోచించక ఉన్నట్లుంటే కార్యం తానే నడిచిపోతుంది అన్నారు భగవాన్. బుద్ధి పుట్టగానే క్షణమైనా ఆపుకోలేకపోవటం భ్రాంతేనా అన్నాడు ఆ యువకుడు. భగవాన్ చిరునవ్వుతో నా వైపు చూచి, వీరు లోగడ ఒకసారి వచ్చారట, ఇప్పుడు రావాలని బుద్ధి పుట్టిందట, వెంటనే వచ్చారట, మళ్ళీ బుద్ధి పుడితే రావచ్చునా అని నన్ను అడుగుతున్నారు అన్నారు. ఆ యువకుడు అందుకొని, బుద్ధి పుట్టినప్పుడు క్షణమైనా ఆపుకోలేకున్నానే, అది భ్రాంతేనా అంటున్నానమ్మా అన్నాడు. మహాపురుష సందర్శనానికి రావడం భ్రాంతి ఎలా అవుతుందండి? పోగొట్టుకోవాల్సిన భ్రాంతులు ఎన్నో ఉండగా ఇదొక్కటే భ్రాంతిగా తోచిందా తమకు అన్నాను. మరి మాట్లాడలేదు. అంతకుముందే యాత్రార్థులుగా వచ్చిన ఆంధ్రులు కొందరు ఉన్నారక్కడ. వారిలో ఒకరు లేచి, స్వామి, ఆత్మకు శాంతి ఎలా వస్తుంది అన్నారు. భగవాన్ నవ్వుతూ, ఏమి ఆత్మకు శాంతి ఏమి అన్నారు. కాదు మనస్సుకు అన్నారు ఆ పృచ్ఛకులు. ఓహో, మనస్సుకా, సరి వాసనలు నశిస్తే శాంతి కలుగుతుంది. అందుకు తానెవరో విచారించి తెలుసుకోవాలి ముందు. అది విచారింపక శాంతి కావాలి అంటే ఎలా వస్తుంది? ఉన్నదే శాంతి. ఉన్నదాన్ని విచారించి తెలుసుకునే యత్నాలు చేయండి అన్నారు భగవాన్. అందులో పండితులొకరు, స్వామి, స్థల విశేషం వల్ల ఒక్కచోట శరీరయాత్రయే బాధగా ఉంటుందే, సాధన సాగేదెట్లా అన్నారు. నీలో స్థలముంది, కానీ నీవు స్థలంలో లేవు. అన్ని స్థలాలు నీవే అయినప్పుడు ఒకచోట బాధ ఏమి, ఒకచోట లేకుంటేమి? అన్నీ నీలోనే ఉన్నవి కదా, అవి నిన్నెలా బాధించగలవు అన్నారు భగవాన్. మరి ఒక్కొక్క స్థలంలో శాంతి ఉండదే అన్నారు వారు. ఉన్నదే శాంతి, అది నీ సహజ రూపం. ఉన్న నిన్ను నీవెరుగక లేని మనోవికారాలు చూచి భ్రమిస్తూ శాంతి లేదని చింతిస్తావు. నిన్ను నీ వరసితే అన్ని స్థలాలు సుఖప్రదంగానే ఉంటాయి అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 102. అమ్మ అళగమ్మ. ఇది ఏప్రిల్ 3వ తారీఖు 1947న సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. మొన్న భగవాన్ సన్నిధిలో పాత పాటలను గురించిన ప్రసంగం వచ్చి అమ్మ దక్షిణామూర్తి స్తోత్రం ఇంకా ఏవో వేదాంతపరమైన పాటలు పాడేది. ఎంతో అర్థవంతంగా ఉండేవి. ఇప్పుడెవరూ లక్ష్యం చేయరు, కానీ కొంచెం సంస్కరిస్తే ప్రకటిస్తే బాగుండును అన్నారు భగవాన్. అది విని తెలుగులో కూడా తత్వబోధనలతో నిండి ఉన్న పాత పాటల మాట జ్ఞప్తికి వచ్చి అవి ప్రకటిస్తే స్త్రీలకు ఆధ్యాత్మికంగా ఉపయోగింపగలవని, ఈ గేయ పఠనం వల్ల స్త్రీలు తరించగలరని నిరూపిస్తూ ఒక వ్యాసం రాశాను. అందులో అమ్మ అళగమ్మకు భగవాన్ చేసిన ఉపదేశాల్లో అగ్రస్థానం వహించి గేయరాజమని పేరొందిన అప్పడవు పాటను గురించి వివరించి ఆ వ్యాసం గృహలక్ష్మికి పంపుదామని భగవాన్తో మనవి చేస్తే, ఏది విందాం, చదవండి అన్నారు. చదివితే విని, ఈ పాటకొక పెద్ద కథ ఉందే అన్నారు. అదేమో సెలవిస్తారా అన్నాను. అమ్మ నా వద్ద ఉండడం ప్రారంభించిన మొదటి రోజుల్లో విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు వంట ఉండేది కాదు. ఎచ్చమ్మ వాళ్ళేమైనా తెచ్చిస్తే తినడం,
పాత్రలు కడిగి పడుకోవడం అంతే మామూలు. అబ్బాయికేమీ లేదే. జంట అప్పడం అంటే ప్రియమే. ఆ అప్పడాలైనా చేసిస్తే బాగుండును అని తోచిందామెకు. చేసిన చెయ్యి కదా. ఊరుకోలేకపోయింది. నాకు తెలియకుండా మొదలియార్ పార్టీకి, ఎచ్చెమ్మకు, ఇంకా ఎవళ్ళకో అన్నీ సిద్ధం ఉంచమని ముందే చెప్పి ఒక సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళి వస్తాను అని బయలుదేరింది. ఆమెనట్టు పోనిచ్చి ఏం చేస్తుందో చూద్దామని బయట ఉన్న చెట్టు కింద కూర్చున్నాను. నేనెరగను అనుకున్నదామె. ఆ ఇల్లు ఈ ఇల్లు తిరిగి పెద్ద గిన్నెలో అన్నీ పెట్టుకుని వచ్చింది. నేనేమీ ఎరగనట్లు కళ్ళు మూసుకున్నాను. గుహలో భద్రం చేసింది. చూడవచ్చిన వారంతా వెళ్లారు. చీకటి పడిన తర్వాత ఏదో తిని దొంగ నిద్ర అభినయిస్తూ పడుకున్నాను. ఆమె సావకాశంగా గిన్నెలోంచి కర్రలు, పీటలు, పొడిపిండి, ఉండలు అన్నీ తీసి ప్రారంభించింది. 200-300 వందలున్నవి. ఒక్కటి చేయలేదు. నాకన్నీ చేయడం తెలుసాయే. నాయనా కాసింత చెయ్యరా అంటూ చల్లగా సాగించింది. నాకిక సమయం చిక్కింది. దీనికి స్పందిస్తే ఇంకొకటి ప్రారంభిస్తుంది. ఇప్పుడే ఖండించాలని అనుకున్నాను. నీవన్నీ వదిలి వచ్చావు కదా, లభించింది తిని పడి ఉండక ఇవెందుకు? నేను చేయను. నీవు చేసినా నేను తినను. అన్నీ నీవే చేసుకో, నీవే తిను అని నా వాదం. ఆమె కాసేపు ఊరుకునేది. మళ్ళీ ఎరా నాయనా కాస్త సాయం చేయరా అనేది. నేను రానంటాను. ఆమె విడువక పిలుస్తూనే ఉంది. ఇది కాదని, ఇలాగైతే నీవి అప్పడాలు ఒత్తు, నేను ఇంకొక అప్పడం చేస్తాను అని ఆ అప్పడపు పాట చెప్పుటకు ఆరంభించాను. ఆమె సదా పులుసు పాట, అన్నం పాట, ఇంకా ఏవో పాడుతుండేది. అన్నీ వేదాంతపరమైనవే. అప్పడం పాటలో కూడా ఎవరూ రాసినట్లేదు. సరే మనం చెబుదాము అని ఆ పాట పాడాను. ఆమెకు పాటలంటే ప్రాణం. పోని పాటైనా రాని అనుకున్నది. ఆ పాట పూర్తయ్యేసరికి ఆమె అప్పడాలేని. నేను ఈ అప్పడం తింటాను, నీవవి తిను అన్నాను. ఇది 1914 సంవత్సరంలోనో లేక 1915లోనో జరిగిందనుకుంటాను అన్నారు భగవాన్. ఎంత కథ ఉన్నదో ఈ వ్యాసంలో టూకీగా రాశాను. సరిపోదే అన్నాను. ఇదంతా దానిలో ఎందుకు అన్నారు భగవాన్. లేఖల్లో రాస్తాను అన్నాను. అలా రాస్తే రాయొచ్చును అని మళ్ళీ ఏదో స్ఫురించినట్లు, ఇదిగో ఈ అప్పడపు పాట రాసిన తర్వాత ఒకనాడు గిరి ప్రదక్షిణానికి బయలుదేరాం అందరం. స్వామి, అప్పడపు పాటకు అర్థం చెప్పండి అన్నారొకరు. సరేనని ఆరంభించాను. తానుగాక పంచకోశ క్షేత్రమునందు అని ఉన్నదనుకో. ఆ పంచకోశ క్షేత్రమునకే భగవద్గీత మొదలైన వేదాంత గ్రంథాలలో ఎన్నో ప్రమాణాలున్నవి. అవన్నీ చెప్పాను. ఇదే విధంగా ఒక్కొక్క పదానికి ఎన్నో ప్రమాణాలున్నవి. అవి చెప్పి తాత్పర్యం వివరిస్తూ వచ్చాను. ప్రదక్షిణం ముగిసి విరూపాక్ష గుహకు వచ్చి కూర్చున్నాం. ఇంకా చెప్తూనే ఉన్నాను. తత్వసారం అంతా ఆ ఒక్క పాటలోనే ఇమిడి ఉన్నదన్నమాట. సరిగ్గా వ్యాఖ్యానిస్తే అదే పెద్ద గ్రంథమవుతుంది అన్నారు. అయితే ఆ అప్పడం పాట ఇలా ఉంది. అప్పడం ఒత్తి చూడు, అది తినప్పుడే నీ ఆశ. ఇక్కడ ప్రింట్ మొత్తం ఇంక పడిపోయినట్టుంది. ప్రింట్ చేసేటప్పుడు అక్షరం కనపడలేదు. ఇది అనుపల్లవి. ఇప్పుడు మనం చెప్పుకున్నది పల్లవి. ఇప్పుడు అనుపల్లవి. ఇప్పుడు మీ అందును ఏమరి తిరుగక సద్బోధానందుడవు సద్గురునాథుడు చెప్పక చెప్పేడు తత్వమకు సమము గొప్పది లేనట్టి ఒక మాట చొప్పున. ఇక చరణాలు. తానుగాని పంచకోశ క్షేత్రమునందు తానుగా పెరుగభిమానమి నువ్వులను నేనెవ్వడివి చార తిరగలిలో నేనుగాను అని పగలగొట్టి పిండి చేసి సత్సంగమనియేడు నల్లేరు రసముతో తమదమముల జీలకర్ర మిరియముతో ఉపరతీయనట్టి ఉప్పును కలిపి సద్వాసన ఎనడి ఇంగువను చేర్చి, మళ్ళీ ఇదైన తర్వాత పల్లవి పాడుతుండాలి. రాతి చిత్తము నేనని భ్రమయక లోదృష్టిరొకటి తోను మానకదంచి శాంతమౌ కొడుపుతో సమచువు పీటపై సంతతమలయక సంతనంబు తోడా. ఇది అప్పడపాట. మౌనముద్ర ఎనడి
ముగియని పాత్రమున జ్ఞానాగ్ని చేకాగు సద్బ్రహ్మ ఘృతమున నేనది యగునని నిత్యమును పేల్చి తనుతానే భుజింప తన్మయ మగునట్టి అని మళ్ళీ పల్లవి. ఇది మొత్తం 4 చరణాలు. దీని తెలుగు అనువాదం శ్రీ ప్రణవానందులు చేశారట. అయ్యో, భగవాన్ చెప్పినప్పుడే ఏదైనా రాస్తే బాగుండేది. ఇప్పుడైనా భగవాన్ అడిగిన ఎవరైనా రాస్తే బాగుండునే. భగవాన్ వ్యాఖ్యానించినట్లుగా మరెవరు వ్యాఖ్యానించగలరు అన్నాను. సరిపోయింది అన్నారు భగవాన్ నవ్వుతూ. పై అర్థమంతా వినని తర్వాత ఈ వ్యాసం నాకేమీ నచ్చటలేదు, గృహలక్ష్మికి పంపను అన్నాను. ఏమో మీ ఇష్టం అని మళ్ళీ ఇలా సెలవిచ్చారు భగవాన్. నేనలా వాదిస్తున్నా కూరని పులుసని మెల్లిమెల్లిగా వంట ప్రారంభించింది. తర్వాత స్కందాశ్రమానికి వచ్చామా, ఆమె ఎప్పుడూ అబ్బాయికి ఈ కూర ప్రియం అంటూ కొండంతా తిరిగి ఏవో తెచ్చేది. నీకు ఆ కాయలు తెస్తా, ఈ పళ్ళు తెస్తా అనేది. వద్దంటే వినేది కాదు. ఒకసారి ఇటువైపు అడవికి వస్తుంటే బట్టకు ముళ్ళు పట్టుకున్నవి. అప్పుడే ఆ ద్రోవ బాగు చేశారు. నన్ను విడిచి ఎక్కడికి పోను అనేది. ఎక్కడికైనా పోతే అక్కడే చచ్చిపోతానేమో అని భయం. నా చేతుల్లోనే పోవాలని పట్టుదల. అలమేలు కొత్తగా ఇల్లు కట్టుకుని ఒకసారి చూచిపోవమ్మా, ఉండవద్దులే, కాలు పెట్టిపోతే చాలు అని బ్రతిమిలాడింది. పోనే పోలేదు. వస్తే అక్కడ జబ్బు చేస్తుందేమో, ఇక్కడికి రావడానికి రైళ్లు సరిగా ఉండకపోవచ్చు, ఈ కొడుకు చేతిలో పోనేమో అని రానన్నది. ఈ శరీరాన్ని రక్కెస పొదలో విసిరిపారేసినా సరే నీ చేతుల్లోనే అంతమొందాలి అనేది. అనేసరికి శ్రీవారి కంఠం గద్గదిక వహించింది. అలివేలు అనే ఆవిడ భగవాన్ చెల్లెలన్నమాట. నా కళ్ళు చెమ్మగిల్లి ఎవరైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట, ఎవరికైనా వైరాగ్యం అంత దృఢంగా ఉండాలన్నమాట అన్నాను. అని ఊరుకున్నారు భగవాన్. నీ చేతులతో ఈ శరీరాన్ని రక్కెస పొదలో పారవేసినా సరే నన్నది కనుకనే ఆమె సమాధి పైన రాజాధిరాజ పూజనీయమగు దేవాలయం విరాజిల్లుతున్నది ఇప్పుడు. చూచావా? ఇట్లు సోదరి. 103వ లేఖ. ఇది ఏప్రిల్ 4వ తారీఖున 1947న సూర్యనాగమ్మ గారు రాసిన లేఖ. చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉన్న భక్తులొగరు 2-3 నాళ్ల క్రితం వచ్చింది మొదలు హాలంతా కలయ చూడడం సాగించారు. భగవానుని ఏవో అడుగుతారు కాబోలు అని చూస్తూనే ఉన్నాను. ఈ దినం మధ్యాహ్నం శ్రీవారికి సమీపంలో కూర్చుని చల్లగా, స్వామి, ఈ హాల్లో అంతా కళ్ళు మూసుకుని ఏదో కూర్చుంటారే, అందరికీ ఫలితం కలుగుతుందా అన్నారు. ఆహా, ఎవరెవరు ఏ తలపులతో కూర్చుంటారో వారికి ఆయా విధంగా ఫలితం కలుగుతుంది అన్నారు భగవాన్ చలోక్తిగా. వాసిష్టంలోనూ అంతే. ఒక్కొక్క చోట పురుషకారమే బలమంటారు, మరొక చోట అంతా దైవాధీనం అంటారు. ఈ రెండింటిలో ఏది స్వతంత్రమైనదో ఏది అస్వతంత్రమైనదో తెలియదే అన్నారు పృచ్ఛకులు. అవును, పూర్వజన్మ కర్మలు కాక దైవం అనేది వేరే లేదని, శాస్త్రవిహితంగా ఈ జన్మలో చేసే కర్మనే పురుషకారం అంటారని, ఈ ప్రాక్తన అద్యతన కర్మలు 2 గొర్రెపోతుల వలె ఒకదానినొకటి ఢీకొని పోరాడతవని, సారహీనమైనదేదో అది పడిపోతుందని, అందుకే పురుషకారాన్ని బలపరుచుకోవాలని అంటారు. అసలు కర్మకు ఆది ఏదంటే అది ప్రశ్నించరాదు అంటారు. విత్తనం ముందా చెట్టు ముందా అన్నట్లు అది తర్కానికే గాని ఇదమిద్దమని నిర్ణయించేందుకు సాధ్యపడదు. అందుకే నీవెవరో తెలుసుకో ముందు అంటాను నేను. నేనెవరిని? ఈ సంసార దోషం నాకెలా వచ్చింది అని విచారిస్తే తత్వజ్ఞానం కలిగి దోషం తొలగి శాంతి లభిస్తుంది. లభించుటేమి తానుగా ఉంటుంది అన్నారు భగవాన్. ఇట్లు సోదరి. 104వ లేఖ. ఆచార్యత్వం. ఇది ఏప్రిల్ 5వ తారీఖు 1947న వ్రాసిన లేఖ. నిన్న పురుషకారాన్ని గురించి ప్రశ్నించిన వారే నేటి ఉదయం భగవాన్ సోఫా దగ్గరగా కూర్చుని కొద్ది రోజుల క్రితం తమ శరీరానికి వచ్చిన జబ్బు, డాక్టర్లు చేసిన చికిత్సలు, నౌకర్లు చేసిన సేవ వివరించి చెప్పి, స్వామి, ఈ శరీరాన్నే బాగు చేసుకోలేక డాక్టర్లకు నౌకర్లకు అప్పచెప్పామే, ఇదే మనకు స్వాధీనం లేదే, లోకాన్ని ఉద్ధరిస్తామంటారు కొందరు, ఏమది అన్నారు. నీకు తెలుసో లేదో 5-6 నెలల నుంచి భగవాన్ తైలం రుద్దడానికైనా ఎవరినీ కాళ్లను తాకనీయడం లేదు.
అవసరమని తోచినప్పుడు తామే రుద్దుకుంటున్నారు. అందువల్ల ఇప్పుడేమీ బదులు చెప్పక సాయంత్రం ఆ భక్తులున్నప్పుడు తమ కాళ్లకు తామే తైలం రుద్దుకుంటూ చిరునవ్వుతో వారివైపు చూచి మనకు మనమే డాక్టర్లం, మనమే సేవకులం అన్నారు. మన పని మనం చేసుకునే శక్తి లేకుంటే ఏం చేస్తాం అన్నారా పృచ్ఛకులు. తినడానికి శక్తి ఉన్నప్పుడు దీనికెందుకుండదు అన్నారు భగవాన్. వారేమీ చెప్పలేక తల వంచుకున్నారు. ఇంతలో పోస్టు వచ్చింది. చూస్తున్నారే కానీ లోపల నవ్వుకుంటూనే ఉన్నారు భగవాన్. పోస్టు వెళ్ళిన తర్వాత చిరునవ్వుతో, పూర్వం ఒక అయ్యవారికి ఆచార్య పీఠాన్ని అలంకరించాలని ఉండేదట. శిష్యులుండాలా మరి? ఎంతో శ్రమపడ్డాడు. ఎవరైనా వస్తే కాసేపట్లోనే అయ్యవారి ప్రవీణత అవగాహనమయ్యేది. వెంటనే వచ్చిన తోవన వెళ్ళేవారే కానీ ఒక్కరూ నిలువ ఉండేవారు కాదు. ఏం చేస్తాడు? ఒకనాడి పెద్ద మనిషి ఒక పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తమ గొప్ప నిలుపుకోవాలి. కూడా మనిషి లేడాయే. లేనట్లెవరికి తెలియకూడదు. మూట నెత్తిన ఉంది. ఎవరూ చూడకుండా ఏ ఇంట్లోనో ముందే మూట పెట్టి తర్వాత తాను వెళ్ళినట్లు నటిద్దామనుకున్నాడు. ఊరంతా తిరిగాడు. ఏ ఇంట్లో కాలు పెడదామన్నా అంతా బయట తిరుగుతున్నారు. ఏం చేస్తాడు పాపం. సాయంత్రం కావచ్చింది. అలసిపోయాడు. కడకొక ఇంటి ముందు ఎవరూ లేరు. తలుపు తెరిచే ఉంది. ఇంకేం అని ఒక మూలన మూట పెట్టి వాసాలలో కూర్చున్నాడు. కాసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటికి వచ్చి, ఎవరండి మీరు అంది. అమ్మా నేనా? ఫలానా ఊళ్ళో ఆచార్యుడిగా ఉంటున్నానమ్మా. ఈ పట్టణంలో కొంచెం పని ఉండి వచ్చాను. మీరు మంచి గృహస్థులని విన్నాను. ఈ రాత్రికి ఇక్కడుండి పొద్దున వెళ్ళిపోదామని నా శిష్యుడి చేత ముందే మూట పంపాను ఇక్కడ పెట్టిరమ్మని. పెట్టాడా అమ్మా అన్నాడు. ఎవరూ రాలేదండి అన్నదామె. కాదమ్మా, ఇక్కడ పెట్టి బజారుకు వెళ్ళి కొన్ని వస్తువులు తెమ్మన్నాను. ఏ మూలైనా పెట్టాడేమో చూడండమ్మా అన్నాడు. ఆమె అటు ఇటు చూస్తే ఒక మూల ఈ మూట ఉంది. సరేనని భర్త తాను అతనికి అన్నపానాదులిచ్చి ఆదరించారు. రాత్రి పొద్దుపోయింది. ఏమండి, తమ శిష్యుడు ఇంకా రాలేదే అంటే, ఆ పిల్లకాయ వెధవ బజార్లో చిరుతిండి తిని తిరుగుతున్నాడు కాబోలు. వాడికి ఏమీ వద్దు. మీరింక పడుకోండి. వాడు వస్తే నేను తలుపు తీస్తాను అన్నాడు. ఆ దంపతులకు అప్పటికే అయ్యవారి సంగతి అవగతమైంది. వేడుక చూద్దామని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. ఇక ఈ ఆచార్యులు నటన సాగించారు. వీరు పడుకున్నది ముందు గదిలో. ఇంట్లో వారికి వినపడేటట్టు గడియదీశాడు. అరే, ఇంతసేపు ఏం చేశావురా? ఇలా చేసి డొక్క చీలుస్తాను వెధవా, జాగ్రత్తగా ఉండిక అని గొంతు మార్చి, స్వామి స్వామి క్షమించండి, ఇక చేయను అంటూ మళ్ళీ, మంచిది ఇలా రా, కాళ్ళు పిసుకు, ఇక్కడికి రా, ఇక్కడ, అబ్బా పిడికిలతో కొట్టరా, బాగా అంటూ తన కాళ్ళు తానే ఒత్తుకుంటూ కాసేపు నటించి, చాలు పొద్దుపోయింది పడుకో అని చెప్పి నిద్రపోయినాడు. ఆ దంపతులున్న చోటు నుండి ఈ గదిలోకి ఒక కంత ఉన్నది. ఆ కంతలో నుండి వారి వేడుకంతా చూస్తూనే ఉన్నారు. వేకో వేళైంది. మళ్ళీ ఆరంభించారా ఆచార్యులు. అరే, కోళ్లు కూశాయిరా, ఫలానా వారింటికి వెళ్ళి ఫలానా పని చేసిరారా అని తలుపు తీసి పంపినట్లు నటించి పడుకున్నాడు. ఆ దంపతులు ఇది చూశారు. తెల్లవారింది. మూటాముళ్ళ కట్టి మూలపెట్టి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేందుకై సమీపంలో ఉన్న సరస్సుకు వెళ్ళాడు ఆచార్యులు. మూట తీసి దాచారు ఈ దంపతులు. ఆచార్యుల వారొచ్చి గదంతా వెతికితే మూట కనపడలేదు. అమ్మా, నా మూటేది అన్నాడు. అయ్యా, తమ శిష్యుడు వచ్చి తాము తీసుకురమ్మన్నారని తీసుకువెళ్ళాడు ఇప్పుడే. రాత్రి తమ కాళ్ళు ఒత్తినవాడేనండి. ఆ మలుపు తిరిగి ఉంటాడేమో చూడండి స్వామి అన్నారు ఆ దంపతులు. ఇంకేం చేస్తాడు? నోరు మూసుకుని దారిపట్టాడు. శిష్యుడు సేవ చేయడం ఇదిగో ఇలాగే, నాలాగే. మనకు మనమే సేవకులం అంటూ తమ కాళ్ళు తామే ఒత్తుకుంటూ తామే గుద్దుకుంటూ అభినయించారు భగవాన్. ఇట్లు సోదరి. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దామండి. ధన్యవాదాలు.